ధరణి ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బోత్పూర్ మండలం కేవీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టం అమల్లోకి రాకముందు ఎన్నో రకాల భూ సమస్యలతో రైతులు సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిపారు. భూమి హక్కు గౌరవం, ఆత్మవిశ్వాసం, ధైర్యం అని అన్నారు. గత 50-60 సంవత్సరాల క్రితం తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన సాదా బైనామా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదని తెలిపారు. భూమి కొనుగోలు చేసిన పట్టాదారు రికార్డుల్లో నమోదు కాకపోవడం కారణంగా రైతు భరోసా రాలేదని తెలిపారు. సాగు చేసుకునే రైతు పేరు కాకుండా ధరణిలో ఉన్న వారే యజమానులుగా వ్యవహరిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. భూ రికార్డులను సవరణ చేసేందుకు అధికారులకు అధికారం లేదని అన్నారు. రకరకాల భూ సమస్యలతో రైతులు మనోవేదనకు గురయ్యారని, చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ధరణి ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో సవరణలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులను సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1. అధికారాల వికేంద్రీకరణకు, బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2. మార్గాన్ని సుగమం. మన బోత్పూర్ మండలంలో భూభారతి చట్టం పైన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకి, మహిళలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనకి చాలా సంతోషకరమైన విషయం. మనం ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో బాధపడుతూ ఉన్న చాలా వాటికి పరిష్కారం చూపించే అవకాశం ముందు కలగలేదు. ఇప్పుడు మనకి కొత్త చట్టం భూభారతి చట్టం తర్వాత దాని కింద నిబంధనలు, రూల్స్ కూడా మనకి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి మనకి మన రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మండలంలో మన రైతులందరికీ కూడా భూభారతి అసలు చట్టం ఏమిటి, ముందు చట్టానికి ఈ చట్టానికి తేడాలు ఏమున్నాయి, ఈ చట్టంలో మనకి ఎలాంటి వెసులుబాట్లు కల్పించబడ్డాయి అనేది చాలా వివరంగా మన రిటైర్డ్ తహసీల్దార్లో క్లుప్తంగా చెప్తాను. ఒకటి ఏమిటి అంటే, ముందు చట్టంలో మనకి తహసీల్దార్ ఆఫీసులో ఏదైనా కనుక పని జరగకపోతే మీరందరూ సోమవారం ప్రజావాణికి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మీకు సివిల్ కోర్టుకి వెళ్ళండి ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ చట్టం కింద అప్పీళ్ల వ్యవస్థ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఒకవేళ తహసీల్దార్ ఆఫీసులో జరగకపోతే ఆర్డీఓ గారికి, ఆ తర్వాత మన కలెక్టర్ గారికి, ఆ తర్వాత సిసిఎల్ జరుగుతోంది. దీని ద్వారా అంటే మీరు ఇక్కడ జరగకపోతే ఇంకా కోర్టులే మనకి ఉన్నాయి అనే అంగంలోనే ఈ పరిష్కార మార్గాలు పెట్టడం జరిగింది.
అదేవిధంగా మిగతా రకాల సమస్యలన్నిటికీ కూడా అంటే మనకి ఇనాం భూములు, సాదా పరిణామాలు, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే అధికారం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చట్టంలో ఇవి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తాం. ఈ యొక్క భూభారతికి సంబంధించి మొట్టమొదటిగా ఈ కొత్త చట్టం ఎందుకు తేవాల్సి వచ్చినటువంటి ఆలోచించినప్పుడు ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడుతూ ఉంటే సుమారుగా 10,000 మంది రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యలు చాలా ఉంటున్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే, భూమి అంటే ఒక హక్కు, ఒక ఆత్మగౌరవం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం. తాత ముత్తాత నుంచి సంక్రమించిన భూమి కావచ్చు, కష్టార్జితం ద్వారా కొనుక్కున్న భూమి కావచ్చు, రకరకాల మార్గంలో వచ్చిన భూములన్నింటి కూడా గతంలో పహాడీలలో హక్కుగా కొన్ని పట్టదార కాలం ఉండేది. రెండవది ఎవరైతే వ్యవసాయం చేసే కాస్తుదారం కాలం ఉండేది. ఇప్పటికీ నాకు ఉంటుంది, మీకు చాలా మంది రాసినా కూడా ఇవన్నీ కూడా ఏమి కూడా అమలు చేసుకోలేదు. రెండవది ఉంటుంది ఇంకోటి, ఇబ్బందులు గురేరు, మనోవేదనకు గురేరు, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంటే అందుకనే దీన్ని పరిష్కరించడం కోసం మళ్ళీ ఈ యొక్క పహానీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరెవరికైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసేటువంటి అవకాశం మళ్ళీ ఈనాడు ఈ భూభారతి చట్టం ద్వారా అధికారులకు ఎంఆర్ఓ అధికారులు ఉన్నాయి, ఆర్డీఓ అధికారులు ఉన్నాయి, కలెక్టర్ గారు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎంఆర్ఓ చేస్తే ఆర్డీఓ అప్పీల్ చేసుకుంటారు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ చేయవచ్చు. కలెక్టర్ గారికి అది సరి చేసేటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఇట్లా గతంలో భిన్నంగా ఎవరు కూడా ఈ యొక్క గతంలో ధరణి ద్వారా నష్టపోవద్దు, బాధలు పడవద్దు, వాటిని సరి చేయడం కోసమే ఈనాడు ఈ భూభారతి చట్టం చేయడం జరిగింది. ఈ భూభారతి చట్టం ద్వారా మీకు కూడా ఈ కార్డ్స్ కూడా మీకు కార్డ్స్ కూడా ఇచ్చే పుస్తకాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే సరి చేసి దీనికి 30 రోజుల గడువు కూడా విధించడం జరిగింది. నేను జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్కు, ఎంఆర్ఓ అధికారులకు ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ ఆదేశిస్తా ఉన్నా, ఎవరెవరికైతే ఇటువంటి బాధలు ఇబ్బందులు జరిగినాయో తక్షణమే గతంలో దరఖాస్తు ఉన్నా సరే వాటిని పరిశీలించి చేయాలి.